తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా బనగానపల్లె పర్యటనలో సీఎం చంద్రబాబు సమగ్ర భూ సర్వేపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ తీవ్రంగా ఖండించారు. గత వైసీపీ ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతతో ప్రారంభించి విజయవంతంగా అమలు చేసిన సమగ్ర భూ సర్వేను కేవలం రంగుమార్చి తమ ఘనతను ప్రచారం చేసుకోవడం సిద్ధమన్నారు. ఎన్నికల ముందు సమగ్ర భూ సర్వేపై ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారని విమర్శించారు. రైతులకు భూ హక్కుల రక్షణ కోసం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను రీబ్రాండింగ్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సమగ్ర భూ సర్వే అనేటువంటిది ఆయనే వాడినట్టు, ఆ టెక్నాలజీ వాడినట్టుదంతా కూడాను చూసి జనాలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఏంటంటే అసలు మనందరికీ గుర్తుంటది, ఎన్నికల ముందు ఎల్లో మీడియా, ఇదే కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా ప్రతిరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రముఖ పత్రికలంతా, ముఖ్యంగా ఎల్లో మీడియాలో ఫస్ట్ పేజ్ అంతా కూడాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, సమగ్ర భూ సర్వే గురించి, మీ భూమి మీది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటారు, ఈ సమగ్ర భూ సర్వే గురించి అవాకులు చవాకులు పేలి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసేసి మేము అధికారంలోకి వస్తానే ఈ సమగ్ర భూ సర్వేని రద్దు చేస్తాం అనేటువంటిది వాగ్దానంతో వచ్చి ఒక భయం పెట్టి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది? అదే భూ సర్వేని, సమగ్ర భూ సర్వేని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాస్ పుస్తకాలు ఇచ్చారో అత్యాధునిక టెక్నాలజీతో, అదేవిధంగా క్యూఆర్ కోడ్తో, అదేవిధంగా యూనిక్ నెంబరు, ఒక శాశ్వత క్రమ సంఖ్యను ఇస్తూ, అదేవిధంగా ఒక మ్యాప్, దీంట్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అక్షాంశాలు రేఖాంశాలు, ఆ మ్యాప్ లో రైతుల యొక్క వివరాలు, ఆ భూమి వివరాలు, ఆ రైతు యొక్క పేరు కంప్లీట్ గా ఈ క్యూఆర్ కోడ్ తో ఇచ్చేసేసి, అదేవిధంగా పాస్ పుస్తకం చివరిలో కూడాను www.meebhumi.apgov.in అనేటువంటిది ఒక వెబ్సైట్ కూడా పెట్టి, ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఎంటర్ చేస్తే, క్యూఆర్ కోడ్ క్యాప్చర్ చేస్తే, స్కాన్ చేస్తే ఆ సమగ్ర రైతు వివరాలు, అదేవిధంగా ఏదైనా కూడాను అందులో అంటే తండ్రి కొడుకులు విడిపోయిన తర్వాత దాన్ని టైటిల్ మార్చడం కానీ, అదేవిధంగా ఇవన్నీ చేసినప్పుడు ఆ రైతుకి, ఆ ఇంటి యజమానికి, ఏదైనా స్థల యజమానికి ఇమ్మీడియట్ గా అలర్ట్ కూడా వచ్చే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పాసు పుస్తకాన్ని అక్షరాల అదే ఫీచర్స్ తో కంప్లీట్ గా ఒక్కటి కూడా తేడా లేకుండా కేవలము ఒక కలర్ మార్చి, పాసు పుస్తకము ప్రింటింగ్ కలర్ మార్చి, ఫీచర్స్ ప్రాసెస్ కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండేటువంటిదే ఇప్పుడు కూడా అదే ఉన్నాయి. అంతకు మించి ఒక్క అడిషనల్ ఫీచర్ అయినా కూడాను ఈ పాస్ పుస్తకంలో ఉందా? అసలు ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి, మీరు గతంలో 3 సార్లు అంటే దాదాపు 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఏ ఒక్క రోజైనా కూడాను ఈ రైతుల గురించి, రెవెన్యూ భూముల గురించి, 22A భూముల గురించి ఒక్క రోజైనా ఆలోచన చేశారా? చంద్రబాబు రాజకీయ జీవితం అంతా దోచుకోవడం, దాచుకోవడం, దోచిపెట్టడమే అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. నాటి నుంచి నేటి వరకు చంద్రబాబులో ఏమాత్రం మార్పు రాలేదని ఆరోపించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని, పోర్ట్లను ప్రైవేటు వ్యక్తులకు దారదత్వం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. విద్యా వ్యవస్థను సైతం భ్రష్టు పట్టించారంటూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను విచ్ఛిన్నం చేసి ప్రైవేట్ పరం చేశాడు, తన బినామీలకు దోచిపెట్టాడు. తర్వాత ఆయన మారాడని కొంతమంది అన్నారు, ఆయన ఏమాత్రం మారలేదని ఇప్పుడు అర్థమవుతాం. ఎప్పుడైనా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రైవేట్కి, దేనికి కూడా ప్రైవేటేషన్కు, మేము ప్రైవేట్ డెవలప్మెంట్కి ఏది వ్యతిరేకం కాదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళ స్తోమతతో, ఇప్పుడు బ్యాంకర్స్ దగ్గర నుంచి వాళ్ళకు ఉన్నటువంటి లయబిలిటీస్తో వాళ్ళు సొంతంగా కట్టచ్చు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన దాంట్లపైన వాళ్ళు కన్ను వేసి దాన్ని చీప్గా కొట్టేసేసి దోచుకోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన దృష్టి పెట్టారు.
దాని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంటే వీళ్ళు ఆల్రెడీ కమిట్ అయిపోయారు, కానీ డిలే చేస్తున్నారు. ఏదో ఒక రోజు దగ్గరలోనే దాన్ని చేసేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగింది. ఈరోజు స్పష్టంగా దాన్ని ప్రైవేట్ పరం చేయమని మాట్లాడలేకున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజు మా ప్రాంతంలో కూడా దానికోసం ప్రాణాలు విడిచారు. అది అందరి హక్కు. దాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయాలంటే ఆలోచన కలుగుతూ ఉంది. అదే రకంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఆ 17 మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి. పేద విద్యార్థులకు గవర్నమెంట్ సీట్స్ వచ్చిన వాళ్ళకు ఫ్రీ సీట్స్ ఉంటాయి. అక్కడ పీజీ చదువుకోవచ్చు. నర్సింగ్ కాలేజ్ ఉంటుంది. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల వైద్యం చేయించేటువంటి పరికరాలు ఉంటాయి. అది ప్రజలకు మేలు జరుగుతుంది అని అంటే ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ను వద్దు, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా కూడా, ఎంసీ అప్రూవల్ ఇచ్చినా కూడా మాకు వద్దవి, మేము ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నామని చెప్పి రిటర్న్గా రాసిచ్చినటువంటి దుర్మార్గం ప్రభుత్వం ఇది. ఎంత మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమంటున్నాయి రాష్ట్ర ప్రజలు. దాంట్లో ప్రైవేట్ పరం, ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి అమ్ముకోవాలని చూస్తున్నాడు. ఈ ప్రజల భవిష్యత్తు, మనకున్నటువంటి ఏకైక ఆధారం పోర్ట్స్, మనకున్నటువంటి సముద్ర తీరం. దాదాపుగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు 1000 కిలోమీటర్ల పైగా మనకున్నటువంటి ఏకైక వనరు అది. అక్కడ మనం ఆదాయం బాగా పెంచుకోవాలి. ఇటు పక్కన సింగపూరు, మలేషియా లాంటి దేశాలకు ఎగుమతులు కానీ మిగతాటి పోర్ట్లో సంబంధించిన ఎగుమతులు దిగుమతుల్లో మనకు 100% అవకాశాలు ఉంటాయి. పోర్ట్స్ బాగా చేయాలని చెప్పి రామాయపట్నం, ధూల్పేట, మచిలీపట్నం పోర్ట్స్. రామాయపట్నం 4300 కోట్లతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతో, పిఎఫ్సి వాళ్ళతో దాదాపుగా లోన్ ఇప్పించే 4000 కోట్లు వాళ్ళతో సైన్ చేయించి ఆ ప్రాజెక్ట్ని దాదాపుగా కంప్లీట్ చేసుకొస్తుంటే ఈరోజు ప్రభుత్వం 400 కోట్ల 500 కోట్ల ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సింది కూడా ఆ ఖర్చు కూడా పెట్టి 500 కోట్ల నుంచి 800 కోట్లకు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చూస్తాం. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ లా కళాశాల కోఆర్డినేటర్ ఎంవి కృష్ణరాజు అన్నారు. లా కళాశాల ఐఏఎల్ సంయుక్త ఆధ్వర్యంలో కళాశాలలోని న్యాయదేవత విగ్రహం వద్ద సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణరాజు మాట్లాడుతూ న్యాయవాదులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని అన్నారు. న్యాయవాదులపై దాడులను నిలువరించాలని కోరారు. ప్రిన్సిపల్ చిట్టూరి అశోక్ బాబు, ఐఏఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లుబోయిన రంగారావు మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు వైద్యం, బీమా సదుపాయాలు కల్పించాలని, అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలిచ్చి ఇల్లు నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కృష్ణకుమారి, చిత్రబానం, భాస్కర్, కిరణ్, రత్నకుమారి, అమూల్యరావు, వాణి తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులపై తరచుగా దాడులు అనేవి జరుగుతున్నాయి. వాళ్ళు సరైన ఇళ్ల స్థలాలు అనేవి ఏమీ లేవు. ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించబడాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటివరకే కొన్ని రాష్ట్రాలు, తెలంగాణ కానీ, రాజస్థాన్ కానీ, కేరళ కానీ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఈరోజు డిఎన్ఆర్ లా కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయుల తరఫున ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా న్యాయవాదులపై అనేక దాడులు జరుగుతున్నాయి. మరి న్యాయవాదులు నెగటివ్, పాజిటివ్ కూడా మరి కోర్టులో ఆ కేసులని ఆర్గ్యుమెంట్స్ పరిష్కారం చేయవలసిన అవసరం ఉంది. అంతలోనే అన్యాయం జరిగిపోతుందని జరిపిన క్లయింట్లు ఉన్న క్లయింట్లు న్యాయవాదుల మీద దాడి చేయటం చాలా అన్యాయం. ఇది న్యాయవాదులు మరి చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మన పార్లమెంట్లో ఉంది. అలాగే శాసనసభల్లో, రాజ్యసభల్లో కూడా ఈ బిల్లును, రక్షణ చట్టం బిల్లును అమలు జరపాలని మన ప్రధానంగా డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. మరి రాజస్థాన్లోను, అలాగే కేరళలోను, అలాగే కర్ణాటకలోను, అలాగే తెలంగాణలోను ఈ న్యాయవాదుల రక్షణ చట్టం అమలు జరపడం జరుగుతుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మరి మొన్న లోకేష్ గారు మరి పాదయాత్రలో న్యాయవాదులకి రక్షణ చట్టం నేను అమలు జరుపుతాను, న్యాయవాదులు మరి జూనియర్ న్యాయవాదులు 5,000 గతంలో ఇచ్చేవారు, ఇప్పుడు నేను 10,000 ఇస్తానని, అలాగే న్యాయవాదులు మరి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు మరి ఇళ్ల స్థలాలు కూడా న్యాయవాదులకి ఇవ్వటం జరుగుతుందని ఆయన
మాట్లాడటం జరిగింది. కానీ హామీలుగానే ఉండిపోయి మరి 2 సంవత్సరాలు అప్పుడే పూర్తి వస్తుంది. ఇది 3వ సంవత్సరం. వెంటనే ఈ సమస్యలు న్యాయవాదులకు పరిరక్షణ చట్టం, న్యాయవాదులకు రక్షణ చట్టం, న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు, జూనియర్ న్యాయవాదులకు 5,000 నుంచి 10,000 స్టైపెండ్ ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఈ పార్లమెంట్ లో శాసనసభల్లో మరి బిల్లు పెట్టి వెంటనే అమలు జరపాలి. న్యాయవాదుల్ని రక్షించవలసిన బాధ్యత ఉంది. అలాగే పోలీసు వారు కూడా మరి న్యాయవాదుల పట్ల మరి శ్రద్ధ వహించి మరి దాడులను చేసే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి న్యాయవాదులను రక్షించవలసిన బాధ్యత కూడా మరి పోలీస్ స్టేషన్ లో పోలీసు వారికి కూడా ఉందని నేను తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఆర్టీసీ ప్రైవేటీకరణ వార్తలను ఖండించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ నిరాధారమైన వదంతులేనని స్పష్టీకరణ. ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని హామీ. ఆక్వా రైతులకు అండగా ఈ నెల 15న జగన్ భీమవరం రాక. ఏర్పాట్లను సమీక్షించిన నేతలు. రైతులతో ముఖాముఖి వేదికకు స్థల పరిశీలన. జగన్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వేకు రీబ్రాండింగ్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. కూటమి సర్కారుపై వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ ఫైర్. తన రాజకీయ జీవితం అంతా దోచుకోవడం, దాచుకోవడం, దోచిపెట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.